ఇవాళ వరంగల్ జిల్లాలో కేటీఆర్ గారు ఏదైతే సభ పెట్టినరో మీ అందరూ తెలుసున్న సాక్షాత్ మీడియా ముఖంగా గంట సేపు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా రైతుల పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ గురించి దాన్ని అమలు చేయమని చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అంతే మీకు తెలుసు, దాని గురించి నేను మాట్లాడను. కానీ వరంగల్ జిల్లాలో ఏ అయితే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీతక్క కానీ సురేఖ గారు కానీ రాజేంద్ర రెడ్డి గారు కానీ ఎవరెవరైతే మీరు మాట్లాడినరో మీ మాటలు అసలు కేటీఆర్ గారు మీరు ఇచ్చిన హామీ ఏదో డిక్లరేషన్ గురించి అడిగితే మీరు ఎందుకంత ఉలిక్కి పడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు మీరేం చేయాలి? మీకు దమ్ము ఉంటే, సిగ్గు ఉంటే, చీవులు రక్తం ఉంటే మీరేం చేయాలి? మీరు ఆ డిక్లరేషన్ అమలే విధంగా చూసి కళ్ళాల్లో రోడ్ల మీద మక్కలు కానీ లేకపోతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే దమ్ము ఉంటే మీరు చేయాలి. వాటే దృష్టి పెట్టండి. అసలు దొంగలే మున్పడేవారు అనేదట, దొంగలే దొంగ దొంగ అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ఈ దరిద్రపు పనిని రైతులకు మోసం చేసుకుంటూ వాళ్ళందరినీ ఉరి వేసుకుంటూ వాళ్ళు చచ్చిపోయే విధంగా చేసేది మీరు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎట్లుందంటే పుట్టుకల గురించి మాట్లాడుతున్నారు. దయాకర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? కేటీఆర్ గారు పుట్టుక గురించి మాట్లాడతా వెళ్ళి నీ తల్లి దగ్గర పోయి అడుపో. కేటీఆర్ గురించి కేటీఆర్ పుట్టుక గురించి నువ్వు మాట్లాడినావు కదా, నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగు. అమ్మ నేను మాట్లాడిన కరెక్టాను, దవడ బగలు కొడుతుంది నువ్వు నీ మాటలు వింటేది తల్లి. అటువంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కేటీఆర్ గురించి ఆయన గురించి ఎటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ తోలు తీస్తా, మీకు తోలు గుర్తు పెట్టుకోండి. అంతేకాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏది? సీతక్క ఉన్నారు. సీతక్క అమ్మ నీకెందుకు తల్లి అంత ఉలుకుపాటు? అవసరం ఉంటే నువ్వు సీనియర్ నాయకురాలుగా జిల్లాలో రాహుల్ గాంధీ గారు దగ్గర అంటావు కదా, నువ్వు ఫస్ట్ కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యం ఎత్తించే పని చేయి. నువ్వు సమ్మక్క సారాలమ్మ అంటే అందరికీ భక్తి, ఆ తల్లి అంటే గిరిజన ఆరాధ్య దైవం మనందరికీ. కేటీఆర్ గారి తల్లుల గురించి మాట్లాడలే, మీ యొక్క పర్సెంటేజ్ల గురించి, మీ యొక్క పంపకాల గురించి మాట్లాడితే పర్సెంటేజ్ తీసుకున్న మీరు ఉలికిపడి మాట్లాడితే అది సిగ్గుగా అనిపిస్తుంది తల్లి. ముందు రైతులు దృష్టి పెట్టండి. మీరు అక్కడ రమేష్ అనే ఒక పూజారి కొడుకు కాలు ఇరిపోతే మీరు కట్టిన ఇమీడియట్గా అది కూలి ఇరిపోతే దాన్ని చూసే దమ్ము లేదు. కానీ ఎంతసేపు మీ వ్యవహారం అంతా పంచుకునే మాట మీద ఇచ్చుకునే మాట మీద ఉంది తప్ప మీరు రైతుల మీద ఎటువంటి కూడా మీరు ధ్యాస పెట్టకుండా ఎటువంటి కూడా మీరు ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కాబట్టి మీ డిక్లరేషన్ల గురించి కేటీఆర్ గారు వరంగల్ నడి ఒడ్డున వచ్చి బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని నిలదీసి అడిగినారు. మీరు కేసులు పెడితే ఏమైతే ఇట్లాంటి 1000 కేసులు పెట్టుకున్నా ఆయన ఎంతమంది ఏమి చేసుకొని తెలియపరుస్తా ఉన్నాం. మీడియా సోదరులకు నమస్కారం. అలాగే గౌరవ పెద్దలు దయాకర్ రావు గారు, రవిచంద్రన్న, కవిత గారు, మా సీనన్న, వాసుదేవరెడ్డి గారు, అలాగే సతీష్ గారు, వారు ముగ్గురు మాట్లాడిన ప్రతి విషయాన్ని ఏకీభవిస్తూ నిన్న కేటీఆర్ గారు వరంగల్లో మాట్లాడిన విషయాల మీద వారు ఏమీ ఎక్కువ మాట్లాడలేదు. కేవలం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చి 4 ఏళ్ల క్రితం మే 6వ తారీఖున 2022న ఏం డిక్లరేషన్ ఇచ్చారో దాన్ని అమలు చేయమని మాత్రమే అడిగారు. ఒకవైపు మొన్న మా 25 ఏళ్ళు మా పార్టీ పుట్టి మరి 25 ఏళ్ల సెలబ్రేషన్ పూర్తయిన సందర్భంగా మేమందరం కేసీఆర్ గారిని అడిగాం. రైతుల పక్షాన ఒక తీర్మానం చేస్తున్న క్రమంలో, రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో మా జిల్లాలో మరి ఆ డిక్లరేషన్ వాళ్ళు చెప్పి 4 ఏళ్ళు అయింది. మేము ఒక సభ చేస్తాము. మేము అక్కడ పోయిన తర్వాత అందరం ఏమనుకున్నాం, కేటీఆర్ గారు వస్తే బాగుంటుంది, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మరి గుర్తు చేద్దాం, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొద్దాం, రైతుల పక్షాన ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిద్దామని మేము నిన్న సభ పెట్టాం. కానీ మేము ఊహించిన దానికంటే వీళ్ళు ఎంత దిక్కుమాలిన వాళ్ళు, ఎంత సిగ్గుమాలిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, నిన్న మేము సభ పెడితే ముందు ఒకరోజు మేము రైతు మేళా అని చెప్పి ఒక మేళలాగా పెట్టుకొని మంత్రులు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తల్ని రైతుల వేషం వేసుకొని డబ్బులు పెట్టి తీసుకొస్తే అది పేలిపోయింది. నిన్న మా సభ చూసి మేము కేటీఆర్ గారు మాట్లాడింది రైతుల పక్షాన వాళ్ళ ఆవేదన. వారు ముందు రోజే వచ్చి 4-5 కల్లాలు చూసిన తర్వాత, మార్కెట్లు చూసిన తర్వాత, రైతులతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ ఆవేదన చూసిన తర్వాత నిన్న మాట్లాడిన తీరును జీర్ణించుకోలేక ఇవాళ కేసు పెట్టడం, నిన్న మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు నిజంగా కవిత గారు అంటే మీకు ఏమైనా సిగ్గు శరం ఉంటే మళ్ళీ గ్రామాలకు మీరు రావాలనుకుంటే ముందు పోయి ఆ కల్లాలు చూడండి, రైతుల బాధలు వినండి. అధికారం మీరు గద్దెనెక్కడం కోసం రైతుల ఉసురు పోసుకున్నారు.
తప్పకుండా వాళ్ళ కన్నీళ్లలో మీరు కొట్టుకోపోతారు, మీ డిపాజిట్లు గల్లంతా అవుతాయి బిడ్డ అని చెప్తా ఉన్నాం. ఇదే నాయని రాజేందర్ రెడ్డి, ఆయన రైతు కాదు, రైతుల కష్టాలు తెలియవు. ఎక్కడో హన్మకొండలో ఉండే రాజేందర్ రెడ్డి రైతుల గురించి కేటీఆర్ మాట్లాడితే కేసు పెట్టడానికి సిగ్గుండాలే నీకు. నువ్వు రైతు కాదు, రైతు కష్టాలు తెలియనోడివి నువ్వు.